ధనం వల్ల సుఖం వస్తుందని చెప్పాలా. విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత వస్తుంది, పాత్రత వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల సుఖం రాదు. చాలామంది కోటీశ్వరులు సుఖంగా లేరు, మీరు గమనించండి. నువ్వు తినడానికి లేదా, ఎవడు పట్టుకుపోతాడో తెలియదా, కొడుకో కూతురో ఇందులో ఎన్ని కోట్లు పాడు చేస్తారో తెలియదా, వాళ్ళ కోసం నువ్వు సంపాదిస్తావా? ఇంతకంటే ఈయన సంపాదించకుండా ప్రశాంతతకి నిద్రకి ప్రాధాన్యం ఉంటే ఈ ఆరోగ్యం బాగుండేది ఎందుకు ఉండలేదండి? సంతృప్తి లేని కారణంగా. అందుకని ధనం వల్ల సుఖం రాదు. మన సంస్కృతి ఏం చెబుతుందంటే ధన ధర్మ తతసుఖం, ధనం వల్ల నీ ధర్మాన్ని నువ్వు హాయిగా చేయగలుగుతావు. అందుకని మనం ధనవంతులు అయ్యేది ధర్మం కోసం, కేవలం డబ్బు సంపాదించడానికి కాదు అని తెలుసుకున్న కౌశికుడు ఆయన్ని అడిగాడు, ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమిటన్నాడు. నీ చదువు అంతా పక్కనెట్టే, తల్లిదండ్రుల బాధ్యతలు మర్చిపోయావు, నువ్వు దేశాలు దేశాలు తిరుగుతున్నావు పని లేక, ఇంటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకో అని చెప్పాడు. తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకుని కౌశికుడు మహత్తరమైనటువంటి ఉపనిషత్తులు ప్రతిపాదించే స్థితికి ఎదిగాడు. బాగా డబ్బులో పెంచేస్తున్నారు పిల్లల్ని జబ్బులతోటి. ఏసీ క్లాస్ రూములు, ఏసీ హాస్టల్స్, ఏసీ హోటలు. ఇంకా ఏసీ లేకుండా జీవితం లేదు. వాళ్ళు బతకలేరు. ఇంకా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి, అబ్బాయి అక్కడికి వెళ్ళి ఒక్క పూట ఏసీ లేకుండా ఉండలేరు. అన్నీ సాధ్యమవుతాయా? పిల్లల్ని పెంచేటప్పుడు కష్టాలు పడకుండా పెంచొచ్చునండి, కష్టపడకుండా పెంచకూడదండి. దయచేసి గమనించండి, కష్టపడకుండా పెంచకూడదు, కష్టాలు పడకుండా పెంచవచ్చు. కష్టాలు పడకూడదని కోరుకోండి, కష్టపడద్దని కోరుకుంటే బద్ధకస్తులు అయిపోతారు, ఒబేసిటీ పెరిగిపోతుంది. వాళ్ళ 6 ఏళ్ల కుర్రాడికి పెద్ద పొట్ట. నెల్లూరు కాంతారావుని ఉండేవాడు వెనక సినిమాలో, అంతంత పొట్ట ఉంటుంది ఒక్కొక్కడికి. 6 ఏళ్ల పిల్లాడికి ఎందుకు వచ్చిందండి అంత బద్ధకం? వాడు కూర్చొని లేస్తే కదా, వాడి చేత చేయించాల్సిన పనులన్నీ చేస్తే వాడు అలా ఉంటాడండి? ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, ఆడపిల్ల లేదు, ఎవరి చేత చేయించట్లా, అందరినీ కూర్చోబెట్టి పోషిస్తున్నారు. ఇక్కడ పని చెప్పాలి.